హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు పాస్తాను ప్రిపేర్ చేసుకుందాం. యాక్చువల్లీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే వంట అంటే పాస్తానే. సో ఇప్పుడు అయినా క్లైమేట్ కూడా, వెదర్ కూడా చాలా కూల్గా, చాలా సూపర్ ఉంది. ఇంట్లో మమ్మీ కూడా లేదు. సో మంచిగా మనము పాస్తాను చేసుకొని ఏదో ఒకటి తినాలి కదా, ఆకలిస్తుంది. చలో గైస్, మనం తిందాం. ఫస్ట్ అయితే ఆనియన్ అన్నమాట, తర్వాత టమాటో, తర్వాత వేడి నీళ్ళు అయితే ఇలా కాచుకోవాలన్నమాట. కాచుకుంటున్నాను నేను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా, ఎక్కువ కాదు, లైట్గా ఆయిల్ వేసుకుంటున్నా. ఇప్పుడు పాస్తానైతే మనం దాంట్లోకి వేసేసుకుందాం. ఓకే, ఎక్కువ బాయిల్ అయితే కానివ్వద్దు. మీడియం ఫ్లేమ్లో మనము మంటనైతే పెట్టుకొని కొంచెము కలుపుకుందాం. యాక్చువల్లీ పాస్తాని నేనైతే లేనివన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటా మమ్మీ లేనప్పుడు. సో గైస్, మన పాస్తా అయితే ఇలా బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి చూసుకుందాం. ఓకే, ఇవి వంపుకోవచ్చు, ఇప్పుడు మెత్తబడిపోయినాయి. సో ఓకే, ఇలా వంపుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే. సో నేనైతే వాటర్ అంతా వంపేసుకుంటున్నాను. నేను పొయ్యి వెలిగించుకుంటున్నా. సో చేతులు మూతులు కాలుతాయి, బట్ తప్పదు, తినాలనిపించింది అనమాట. ఇప్పుడు బాండి పెట్టుకుంటున్నా. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఆయిల్ చూడండి ఒకసారి. ఆయిల్ అయితే నేను కప్తో తీసుకున్నా కొలత. సో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్, అంతే, ఎక్కువ కాదు. సో నేనైతే పోసుకుంటున్నా, నేను వేసుకుంటున్నా ఆయిల్. సో గైస్, మన ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది. సో నేనైతే చూడండి అట్లా కొంచెం చిట్టపట్టలాడుతుంది. సో ఇప్పుడైతే నేను జీలకర్రని వేసేస్తున్నా. ఇప్పుడు ఆనియన్స్ని కూడా వేసేసుకుంటున్నా. ఆనియన్స్ అండ్ చిల్లీ కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాం మనం. ఆనియన్స్ అండ్ చిల్లీలు కూడా, పచ్చిమిరపకాయ. సో ఆనియన్స్ ఇలా అయ్యాక మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నమాట. లైక్ తెలుగులో అయితే అల్లం పేస్ట్ అంటారు. సో దాన్నైతే వేసేసుకుంటున్నా. ఇప్పుడు కలిపేసుకుందాం. నాకైతే నిజంగా ఈ వంట చేస్తుంటే ఏదో తెలియని ఫన్, ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. ఎందుకంటే నా వంట నేనే తినాలి కాబట్టి. సో గాయస్, జింజర్ గార్లిక్ పేస్ట్, అదే అల్లం పేస్ట్ వాసన అయితే పూర్తిగా పోయింది. సో ఇప్పుడైతే నేను టమాటా వేసుకుంటా. ఇది ఫస్ట్ ఇలా టమాటాలను అయితే కలిపేసుకున్నాం. సో ఇప్పుడైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం, అంటే అర చెంచా వేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడైతే ఒక 10-20 మినిట్స్ అలా మనం బాయిల్ చేసుకోవడానికి మనం లిడ్ని అయితే పెట్టేసుకుందాం. లైక్ సో గైస్, ఇప్పుడైతే మనము లిడ్ని అయితే తీసేసుకుందాం. మూతని తీసేసుకొని ఇప్పుడు మసాలా అయితే వేసేసుకుందాం. చూడండి, పాస్తా మసాలా. రెండింటిని ఒకటేసారి వేసేస్తున్నాను. సో మసాలా వేసుకున్నాం కాబట్టి కలిపేద్దాం గాయస్. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనము పాస్తాను అయితే వేసేసుకున్నాం. సో కొంచెం టేస్ట్ అయితే చూద్దాం, ఉప్పు కారం సరిపోయిందో లేదో. సూపర్. సో గాయస్, ఇప్పుడైతే పాస్తాను అయితే నేను వేసేసుకుంటున్నాను. సో గాయస్, మనం అయితే పాస్తాను వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కలుపుకొని దింపేసుకోవడమే అయిపోతుంది. ఇంకా పాస్తాని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
వేసేసుకుంటున్నాను. టేస్ట్ ఎలా ఉందో చూడబోతున్నాను. నేను చేసిన ఎక్స్పెరిమెంట్ని నేను తిని చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుందో. చెల్లి ఇదిగో పాస్తా చేశాను, టేస్ట్ చూడు ఎలా ఉందో చెప్పు. టేస్ట్ చూసి సూపర్ టేస్ట్ ఉంది అసలు. నేనేనా అనిపిస్తుంది నిజంగా, చాలా బాగా వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి ఈజీ వేలో. థ్యాంక్ యూ గైస్, బాయ్.